హలో అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడు మీకు నేను నైట్ డ్రెస్కి కాలర్ ఎలా కుట్టాలో నేర్పిస్తాను. చూడండి, ఎవరికైనా నేర్చుకోవాలనుకున్న వాళ్ళు నేర్చుకోండి. ఫస్ట్ అయితే ఇట్లా కాజా బటన్లు వేస్తాం కదా మనము, బటన్ పట్టి దగ్గర నుంచి స్ట్రైట్గా కొంచెం కాలర్కి మళ్ళీ మడవడానికి లోపలికి కొంచెం వదులుకొని ఒక ½ ఇంచ్ పైన వదిలేసుకొని ఇలా మెల్లగా స్ట్రైట్గా మొత్తం ఎక్కడ కుచ్చు లేకుండా స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ మన కాలర్ లెంత్ ఎంత ఉందో చూసుకొని దానికి సరిపడా కాలర్ షేప్లో అయితే కట్ చేసుకొని పెట్టుకోవాలా. నేను నెక్స్ట్ ఎప్పుడైనా కాలర్ ఎలా కట్ చేసుకోవాలా, ఏ సైజుకి ఎలా కట్ చేసుకోవాలో చెప్తాను. ఇప్పుడైతే కుట్టడం చూడండి. ఇలా మొత్తం బటన్ పట్టి నుండి కాజా పట్టి వరకు మొత్తం ఇలా స్ట్రైట్గా స్టిచ్ చేసేసుకొని తర్వాత లోపల పక్కకు ఫోల్డ్ చేసేసుకోవాలి. మనం కొంచెం వదిలాం కదా, చూడండి అది అట్లా ఒక ½ ఇంచ్ మొత్తం వదిలేసాం కదా, దాన్ని డబుల్ ఫోల్డ్ చేసేసుకొని మళ్ళీ లోపల వైపు నుంచి ఇలా మెల్లగా స్ట్రైట్గా స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట. ఎక్కడ ముడతలు రాకుండా చేసుకోవాలా. ఖచ్చితంగా ముడతలు వస్తాయంటే మళ్ళీ ఇప్పేసుకోవాల్సి వస్తుంది. ఒక స్టిచ్ అయితే స్ట్రైట్గా వేసేసుకోండి. ఇలా మొత్తం మెల్లగా మర్చుకుంటూ లోపల వైపుకు స్టిచ్చింగ్ అయితే చేసేసుకోండి. ఇది షర్ట్ కలర్ లాగా ఉంటుంది, కాకపోతే షర్ట్ కలర్ కాదు, నైట్ డ్రెస్కి పెడతాం కదా మనం కాలరు, అదే అనమాట. ఇలా మొత్తం స్టిచ్చింగ్ చేసేసుకొని ఇంకా చూడండి ఎంత నీట్గా వచ్చిందో. అది బాగా వచ్చింది కదా. నెక్స్ట్ వీడియోలో నేను కాలర్ ఎలా కట్ చేసుకోవాలా అని చెప్తాను. చూడండి, అది కాలర్, షర్ట్ కాలర్. దీన్ని ఇట్లా వెనక వైపు ఫోల్డింగ్ చేసేసుకుంటే నీట్గా అనిపిస్తుంది అనమాట. చూడండి, అది అట్లా షర్టుకు ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట. బాగుందా? ఓకే, చూశారు కదా. మీలో ఎవరికైనా యూజ్ అయితే ఉపయోగించుకోండి. నెక్స్ట్ వీడియోలో నైట్ డ్రెస్కి ఏ సైజ్ వరకు ఎలా కాలర్ కట్ చేసుకోవాలన్నా కూడా ఎప్పుడోసారి చూపిస్తానండి.